బాబా మార్గంలో అనేక సేవలు జరుగుతూ ఉంటాయి. అనేక మంది స్త్రీమూర్తులు అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కానీ ఇటువంటి కార్యక్రమాలంటే చాలామంది మాకెందుకులే అనేటువంటి దాంతో చాలా సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, బాబా మార్గంలో సేవ చేస్తూ వెళ్ళాలి తప్ప ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కానీ ఒక ప్రత్యేకతను కానీ ఎప్పుడూ కూడా కోరుకోనటువంటి ఒక గొప్ప స్థితి బాబా వారికి ఇవ్వడం వల్ల. అందుకనే ఎవ్వరూ కూడా గౌరవాలకు సత్కారాలకు అసలు ఎవ్వరూ కూడా ముందుకు రారు. మేము గత 4 నెలలుగా దాదాపుగా ఒక 10 నుంచి 15 మంది స్త్రీమూర్తులను ఈ సేవారంగంలో ఉన్నటువంటి వారిని సంప్రదిస్తే చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి ఈ 5గురు కూడా మాకెందుకులే, మేం చేసేది ఎంత అనువంత అనేటువంటి దాంతో మాట అన్నారు తప్ప ఆ గౌరవానికి కోసం పొంగిపోయో ఉప్పొంగిపోయో ఇక్కడ ఈరోజు పురస్కారం అందుకున్నటువంటి వాళ్ళు కూడా రాలేదు. గత సంవత్సరం ఎవరికైతే సాయి శక్తి పురస్కారాలను మనం అందించామో నిజంగా వారు జీవితాలు ఆ తర్వాత మరొక మలుపు తిప్పినటువంటివే. సేవలో వారు అనేక విధాలుగా గత సంవత్సరం నుంచి ముందుకెళ్తున్నటువంటి వారే. ఎక్కడ ఏ సేవ జరిగినా అందులో బాబా మార్గంలో ముఖ్యంగా స్త్రీమూర్తులు ఉంటారు. ఎందుకంటే స్త్రీమూర్తులకు బాబాకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అందుకనే ఆయనకు అమితమైనటువంటి ప్రేమ స్త్రీమూర్తుల పైన. ఈరోజు అవకాశం వచ్చింది. ఈరోజు ఆ స్త్రీమూర్తులకు సత్కారాలు చేసేటువంటి అదృష్టం నిజంగా ఈ ప్రపంచంలో ఒక్క సాయి టీవీకే ఇచ్చాడు. ఇది మాత్రమే మాకు సౌభాగ్యం, ఇది మాత్రమే మాకు సంపద. ఆ విధంగా ఈసారి కసరత్తు కూడా నిజంగా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈసారి ఎంపిక చేసినటువంటి వాళ్ళందరూ కూడా అనేక మందికి ఈరోజు కోట్లాది మందికి ఒక స్ఫూర్తిదాయకులు కావాలని చెప్పి మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన సందర్భం చెప్తాను. 2013 బాబా అంటే పెద్దగా అవగాహన లేనటువంటి రోజు. ఆ రోజు ఆ బాబా మందిరం చుట్టే తిరిగాను. ఆ బాబా మందిరాన్ని చూస్తూనే స్కూల్కి వెళ్ళాను. కానీ ఎప్పుడూ కూడా భక్తి కలగలేదు, ప్రేమ కలగలేదు. అటువంటిది సాయివాహిని గారు ఒకరోజు సాయిధామం ఆశ్రమానికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే సత్యపదానంద ప్రభుజీ గారు నా వైపు చూసినటువంటి ఒక చూపు చూసి, ఆయన ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆయన చూపు ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. దాస్కన్ మహారాజ్ కనుక పోలీస్ ఉద్యోగం చేస్తూ బాబా దగ్గరికి వెళ్ళి ఏదో ఉడతాభక్తిగా ఆయన పద నమస్కారం చేసి నేనేదో సాధించాలి అని చెప్పినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి దాస్కన్ మహారాజును ఆ రోజు కనుక బాబా ఎలా చూశాడో అలానే సత్యపదానంద ప్రభుజీ గారు చూశారు నన్ను. నువ్వు చేస్తున్నది చేయాల్సినటువంటిది ఇది కాదు, ఏదో ఉంది, ఇది నీ మార్గమే కాదు అన్నట్టు ఆయన నవ్వినటువంటి నవ్వు, చూసినటువంటి చూపు తర్వాతి కాలంలో బాబా సహచర్యంలో అర్థమవుతూ వస్తుంది. అనేక సందర్భాల్లో వారు ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. సరిగ్గా వారు కూడా ఎంత విచిత్రం అంటే, కొంతమందికి కొన్ని ఆశయాలు ఉంటాయి. ఒకసారి వెళ్ళినప్పుడు మాతాజీ గారు చెప్పారు, స్వామీజీ ఈ తత్వాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పి దూరదర్శన్లో అదేవిధంగా కొన్ని ఛానల్స్లో కొన్ని ప్రవచనాలు ఇచ్చారు. కానీ అక్కడ సరిగ్గా పబ్లిక్లోకి వెళ్ళట్లేదు. ఈ బాబాతత్వం పబ్లిక్లోకి వెళ్ళేటువంటిది ఒక వ్యవస్థ కావాలి అని చెప్పి మాతాజీ గారు అన్నారు. ఆ మాటలు నాకు బాగా గుర్తు. అన్నప్పుడు అక్కడ మేము ఆల్రెడీ అప్పటికే ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. కానీ ఏదో ఒక ధైర్యం లేకపోవడం, ఆత్మస్థైర్యం దెబ్బతినడం, ఆ దెబ్బతినేటువంటి పరిస్థితులు ఎదురు కావడం, అనేక అవమానాలు ఉంటాయి, అనేక చీత్కారాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి మధ్యలో వారు చెప్పినటువంటి మాట, మీరు ఖచ్చితంగా ఇది చేయగలుగుతారు. నాకు ఇది ప్రభుజీ గారు చెప్పలే, సుఖవాణి మాతాజీ గారు చెప్పారు. చేయగలుగుతారయ్యా, నాకు తెలుసు కదా, నా మనస్తత్వం ఆ అమ్మాయి మనస్తత్వం ఒకటే అంది. ఎందుకంటే ఆవిడ ఏదున్నా మొహం మీద అనేస్తారు, మొహం మీద తిట్టేస్తారు.
నీ వల్ల కాదంటే ఆ రోజు నా వల్ల కాదని చెప్పేసేవాళ్ళు వారు. కానీ అటువంటి ప్రేరణ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మా ప్రయత్నం మేము చేస్తూ ఉండగా ఒక ఆశ ఉండేది మాకు. 2015 ఆగస్టులో శ్రావణ పౌర్ణమి రోజు సాయి టీవీ ప్రారంభమైంది. మేము ఆ ప్రారంభ కార్యక్రమానికి ప్రభుజీ గారిని పిలవాలి అని అనుకున్నాం. కానీ సరిగ్గా నెల రోజుల ముందు వారు సమాధి తీసుకున్నారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, కొంతమంది మహాత్ములు వారి శరీర త్యాగాన్ని చేసిన తర్వాత వారి ఆశయాన్ని కొద్ది మందికి అప్పగిస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి అనేక ఆశయాలలో ఒక టెలివిజన్ ఛానల్ అనేటువంటిది బాబా కోసం నడవాలనేటువంటిది వారికి ఉన్నటువంటి అనేక ఆకాంక్షల్లో ఇది ఒకటి అయి ఉండొచ్చు. ఆ శక్తి ఇక్కడ దారబోసి ఉండవచ్చు. ఆశ్రమాన్ని నడపాలి. చిన్నప్పటి నుంచి మేము దత్తత తీసుకొని పీఠాధిపతి చేసినటువంటి రామానంద ప్రభుజీ గారికి ఆ ఆశ్రమాన్ని రక్షించేటువంటి శక్తిని వారికి ఇచ్చారు. పెద్ద శక్తిని వారికి ఇచ్చి వారికి ఉన్నటువంటి చిన్న చిన్న శక్తులను వారి వద్దకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ శక్తిని సత్యప్రదానంద ప్రభుజీ గారు దారపోసారనేటువంటి విషయం నాకు చాలా సందర్భాల్లో అది నాకు అనుభవంలోకి వచ్చినటువంటిది. అటువంటి వారు తర్వాత మాతాజీ గారు కూడా సరిగ్గా 2016లో వారు సాయిలో ఐక్యమయ్యారు. వారిద్దరినీ కూడా గౌరవించుకోవాలనేటువంటిది మాకు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ఆకాంక్ష. కానీ మేము 2015 నుంచి 2020 వరకు కోలుకోవడానికే మాకు సమయం పట్టలేదు. ఇందులో అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఈరోజు అంటే యూట్యూబ్లో వచ్చాయి, రకరకాలైనటువంటి మాధ్యమాలు వచ్చాయి, ఈజీగా ఏదైనా మనం పెట్టుకోగలుగుతున్నాం. కానీ 2015 నుంచి కరోనా టైం దాకా ఒకే ఒక సాధనం టెలివిజన్, అది తప్ప ఇంకోటి లేదు ప్రపంచంలో. ఎంటర్టైన్మెంట్ కానీ డివోషనల్ కానీ ఏదైనా. అటువంటి సందర్భంలో అంత బిజీ ఉన్నటువంటి సందర్భంలో నిజంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి అవకాశం రాలేదు. ఈసారి ఖచ్చితంగా కృతజ్ఞత తెలియజేసుకోవాలని చెప్పి మాతా సుఖవాణి గారు ఉంటే ఏ విధంగా వారిని గౌరవించుకునే వాళ్ళము, ఆ తల్లి సాయిలో ఐక్యమైన తర్వాత ఆ తల్లి స్ఫూర్తిగా ఈరోజు అనేక మంది ఆడపిల్లలు, అక్కడ ఆమె చేతిలో పెరిగినటువంటి ఆడపిల్లలు వారు ఈరోజు సేవను ముందుకు అందుకొని పోతున్నారు. కాబట్టి అటువంటి వారిలో మాతాజీ దగ్గర చాలా చిన్న వయసు నుంచి పెరిగినటువంటి సాయిధామం గీతకు ఆ అమ్మగారి యొక్క సంస్మరణార్థం ఆ అవార్డునివ్వాలి. అది సాయిధామానికి, అదేవిధంగా మాతాజీ సుఖవాణి గారికి ఇచ్చేటువంటి మేము గౌరవంగా భావించి ఆ అవార్డును ఈ సాయి శక్తి పురస్కారాల సందర్భంగా ఆ అవార్డును వారికి ఇవ్వాలనుకుంటున్నాం. అదేవిధంగా అసలు మాతాజీ సుఖవాణి గురించి చాలామందికి తెలియదు. వారి యొక్క సేవ, వారి ప్రస్థానం ఎలా ప్రారంభమైందో ఒక ఏవీ ద్వారా చూసి తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాం. సేవా ఆశ్రమం అంటే సాధకులకు సాధనా స్థానం మాత్రమే కాదు, నవతరం భవిష్యత్తుకు దిక్సూచి కావాలని ఈ తల్లి ఆకాంక్షించారు. సాయి మందిరం భక్తికి మాత్రమే పరిమితం కాకూడదని దానిని సంస్కార కేంద్రంగా మార్చిన స్ఫూర్తి కిరణం శ్రీ మాతాజీ సుఖవాణి. దేశ భవిష్యత్తు రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో యాచకులుగా మారిన దుస్థితికి ఆ మాతృహృదయం చలించింది. తాము చేపట్టే సాయి సేవా కార్యం నిరాదరణకు గురైన భవిష్యత్తు తరం ఉద్ధరణకు తొలుత ఉపయోగపడాలని సంకల్పించుకుంది. తాను చేరదీసిన చిన్నారులను అనాథలు అని సంబోధించడానికి మాతాజీ అంగీకరించలేదు. బాలబాలికల కోసం ఆశ్రమంలో ఉషా, ప్రత్యూష శిశుమందిరం పేర వసతి గృహాల్ని నెలకొల్పారు. గుడి కంటే బడి ముఖ్యమని 33 ఏళ్ల క్రితమే ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతాపూర్లో శ్రీ 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 సత్యపదానంద స్వామీజీ సాయిధామ సేవాశ్రమానికి మాతాజీ సుఖవాణి వ్యవస్థాపకురాలిగా, కార్యదర్శిగా సేవలందించారు. ఒక సేవా సంస్థలో కీలక బాధ్యతల్లో స్త్రీమూర్తి ఉంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో అన్నదానికి మాతాజీ సుఖవాణి ఒక రోల్ మోడల్. నిరాదరణకు గురైన పిల్లలకు ఆశ్రమ పేరే ఇంటి పేరుగా మార్చేశారు. సాయిధామవు సాయి గీత, సాయిధామవు సాయి సుధీర, ఇదే పిల్లల ఇంటి పేరు.
కన్నబిడ్డలు లేని ఆ తల్లి ఆశ్రమంలోని పిల్లల్నే తన బిడ్డలుగా భావించారు. తన పుట్టినరోజు నవంబర్ 25నే పిల్లలందరికీ మాతాజీ పుట్టినరోజులు చేసి సంబరపడేవారు. సాయి సాహిత్యం అత్యంత సరళంగా అందించాలన్న లక్ష్యంతో తన సంపాదకత్వంలో సాయివాణి అనే మాసపత్రికను మాతాజీ విజయవంతంగా నడిపారు. అంతేకాదు, నేటి సాయిధామ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ రామానంద ప్రభుజీని ఆశ్రమ దత్తపుత్రునిగా స్వీకరించి 10 ఏళ్ల వయస్సు నుండి తానే సర్వమై సాకి సంస్కారవంతుణ్ణి చేసి ఆశ్రమానికి అందించారు. సేవా తత్పరత కలిగిన మాతాజీ 2016 ఆగస్టు 22న సాయిలో ఐక్యమయ్యారు. సాయి టీవీ ఏర్పాటు సమయంలో మీరు చెయ్యగలరు, ధైర్యం వీడవద్దు అని స్ఫూర్తి నింపిన మాతాజీకి కృతజ్ఞత సమర్పించుకుంటూ మాతాజీ ఒడిలో పెరిగి ప్రయోజకురాలై ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తూ రేపటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న సాయిధామవు సాయి గీతకు శ్రీ మాతాజీ సుఖవాణి స్మారకార్థం సాయి శక్తి పురస్కారం 2026ను సగర్వంగా సాయి టీవీ అందిస్తుంది. కనిపించిన బంధం కన్నా కనిపెట్టుకునే నీ ప్రేమ రుణానుబంధం, నీ చరణాల చెంత నన్ను బంధీని చేసి తెగని బంధాన్ని పెనవేసింది. నేను ఏవీలో రాయనటువంటి స్వామీజీ కళ్ళు చెమర్స్తూ ఉన్నాయి. ఎందుకంటే కనిపెంచిన బంధం కన్నా కనిపెట్టుకొని చూసినటువంటి ఆ బంధమే గొప్పది. ఒక విషయం నేను ఎందుకంటే రాస్తే అది లెంతీ అవుతుందని చెప్పి రాయలేదు. రామానంద ప్రభుజీ గారు చిన్నపిల్లవాడిగా 9 సంవత్సరాల వయసుండగా ఆశ్రమానికి వారి తల్లిదండ్రులు దత్తతనిచ్చారు. ఇచ్చిన తర్వాత వారిని సంస్కారవంతులను చేయడానికి ఒక చోటికి తీసుకెళ్ళింది. అంటే ఒక పరీక్ష, ప్రతిసారి పరీక్ష పెట్టేది. ప్రభుజీ గారు చెప్పారు, ప్రతిసారి పరీక్షే. ఒకసారి తను స్కూల్ టీచర్గా పనిచేసేటప్పుడు రామానంద ప్రభుజీ గారిని వెంట తీసుకెళ్ళి మొదట దోమలగూడ తీసుకెళ్ళి ఇందిరా పార్క్ తీసుకెళ్లారట. ఇందిరా పార్క్లో అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా చూపెట్టారట. అమ్మాయిలు, అబ్బాయిలు, యువకులు చేతుల్లో భుజాల మీద భుజాలు చేయలేసుకొని నడుస్తూ అసభ్యంగా తిరుగుతున్నటువంటి దాన్ని చూపెట్టారట. చూపెట్టి దానికి ఎదురుగా ఉన్నటువంటి రామకృష్ణ మట్టుకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆచార్యులను, అక్కడ జరుగుతున్నటువంటి బోధ ఇదంతా కూడా చూపెట్టి అడిగారట, నీకు ఏది నచ్చింది నాయనా అని. అంటే ఆ తల్లి ఎందుకు తీసుకెళ్ళిందంటే ప్రాక్టికాలిటీ. చెప్తే బోధిస్తే అది అబ్బదు, ఏదైనా సరే ప్రాక్టికల్గా. లేదమ్మా నాకు రామకృష్ణ మటే నచ్చింది అని చెప్పారట. అంత సంస్కారంగా ఆ తల్లి పిల్లల్ని పెంచింది. అందుకనే ఈరోజు నిబద్ధత కలిగినటువంటి ఆశ్రమానికి సారథ్యం వహించేటువంటి మరొక పీఠాధిపతిని తయారు చేసి వెళ్ళారు. అంత గొప్ప సంస్కారం కలిగినటువంటి, అంత గొప్ప సంస్కారాలను భవిష్యత్ తరంలో నింపినటువంటి ఆ తల్లికి కాక స్మారకార్థంగా మరెవరికి ఇవ్వగలుగుతాం? అమ్మ గీతా స్వామీజీ, మీరు కూడా ఆశ్రమ ఫౌండర్ ట్రస్టీ చంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి వారు కూడా వస్తే. కనిపించిన బంధం కన్నా కనిపెట్టుకునే నీ ప్రేమ రుణానుబంధం, నీ చరణాల చెంత నన్ను బంధీని చేసి తెగని బంధాన్ని పెనవేసింది. ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి డాక్టర్ జి చంద్రారెడ్డి గారు. 1990లో సాయి సేవా సమితి ట్రస్ట్ ప్రారంభమైనప్పుడు ఆయన ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు గురువుగారి మాటని సాయి మాటగా తీసుకొని, ఆయన వాణిని సాయివాణిగా తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీ సాయి సేవా సమితి ట్రస్టుకు ఆయన ఒక ట్రస్టీగా, ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. 80 సంవత్సరాల్లో కూడా ఈ పిల్లలకు కావలసినటువంటి చదువులకయ్యే ఖర్చు అంతా కూడా ఆయనే భరించి వాళ్ళని MA BEd చేయించి
మీరు చదువుకుంటుంది సమాజానికి ఉపయోగపడితేనే నేను మీకు ఫీజు కడుతున్నాను, అది నిలబెట్టుకోండి. గురువుగారు మీకు ఇచ్చినటువంటి ఈ అదృష్టాన్ని 10 మందికి మీ ద్వారా పంచే ప్రయత్నం చేయండి అని ఆయన ఒక విద్యావేత్తగా వీళ్ళందరికీ సాయి విద్యాధామంలో పాఠాలు చెప్పడమే కాదు, సమాజానికి కూడా మీరు విద్యావేత్తలుగా పరిచయం కావాలని ఆ చిరుతలితో MA BEd చేయించి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మా పాఠశాలలో హై స్కూల్ తెలుగు పంతులమ్మగా పనిచేస్తోంది. ఇంకొక చిన్న మాట, ఒక మంచి ఆశ్రయం కింద ఉన్నటువంటి పిల్లలు ఎంత సంస్కారవంతులుగా తయారవుతారనడానికి గీత ఏ విధంగా అయితే తల్లి ఒడిలో సాయి సుఖవాణి గారి ఒడిలో పెరిగిందో, సాయి శ్రీవాణి అమ్మాయి పేరు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు చెప్తుందో. అంటే ఒక రేపటి తరాన్ని కూడా ఏ విధంగా ఇక్కడ తయారు చేయబడుతున్నారు స్వామీజీ గారి దగ్గర అనేటువంటిది ఈ అమ్మాయిని చూస్తే తెలుస్తుంది. మాణిక్య వీణ ఉపలాలయంతి మదల సంమంజుల వాగ్విలాసం మహేంద్ర లీలద్యుతి కోమలాంగి మాతంగ కన్య మనసా స్మరామి. కర్తవీవు కావు మరి భోక్తవును కావు, సాక్షివై వరలుట మేలు చాలయంచు, తెలియజెప్పి భక్తుల భారమెల్ల తాని మోయు, సాయినాథునదుట మోకరింతు. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా రామానంద ప్రభుజీ గారు ఈ పురస్కారాలకు సంబంధించి, అదేవిధంగా సాయి టీవీకి సంబంధించి ఒక 2 నిమిషాలు. ప్రియ భక్తులారా, సాయి టీవీ ప్రేక్షకులారా, సాయి మార్గంలో నడవాలి అంటే ఆయన ఏమిటో మనకు తెలియాలి, ఆయన వాణి ఏమిటో మనకు తెలియాలి, ఆయన బాణి ఏమిటో మనకు తెలియాలి. ఆ బాణిని వాణిని తెలియపరుస్తూ సాయినే స్మరిస్తూ నిత్యం సాయి నామాన్ని జపిస్తూ సమాజానికి సాయి అంటే ఏమిటో తెలియజేస్తోంది ఈ సాయి టీవీ. పూజ్యపాదులు మా గురుదేవులు సత్యపదానంద ప్రభుజీ మహారాజ్ వారు అనిల్ గారు వచ్చి బాబా చరిత్ర పారాయణ చేయడానికి దేవాలయంలో కూర్చున్నప్పుడు స్వామీజీ చిరునవ్వుతో వారిని ఆశీర్వదిస్తూ, పారాయణ చేయి, బాబా అంటే ఏమిటో నీకు తెలుస్తుంది, ఆ తర్వాత బాబా చరిత్రతో నీ జీవితం గడుస్తుంది అని వారు ఆనాడు బోధ చేసింది. ఆయన అలా నిష్ఠగా కూర్చొని భార్యాభర్తలు ఇద్దరూ బాబా దేవాలయంలో మంచినీరు కూడా ముట్టకుండా పారాయణ పూర్తయ్యే వరకు అలాగే చేయటం, అలా దాదాపుగా 5 పారాయణలు వారు అఖండంగా చేసిన తర్వాత గురుగారి దగ్గరికి వస్తే వారు విభూతి పెట్టి ఆశీర్వదించి వెళ్ళు, మనమేం చేయగలం కాదు మనమే చేయగలం అనేటువంటి సూక్తిని వారికి మంత్రంగా ఇచ్చి, మేం పక్కనటువంటి సున్నాలో శూన్యం తీసేస్తే దానికి ఏ విధంగా పరిపూర్ణత చేకూరుతుందో సాయి టీవీ అనేటువంటి ఛానల్ ద్వారా ఇవాళ బాబా యొక్క శక్తిని, బాబా యొక్క మహిమలని, బాబా యొక్క జీవనం ఏ విధంగా సాగింది, ఆనాడు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో సాయి దాన్ని ఆచరణాత్మకంగా ఆచరించి చూపించిన విధానాన్ని అనుసరించే వాళ్ళందరికీ బాబా మార్గమే మోక్షపథం వైపు తీసుకెళ్తుంది. ఆ విధంగా సాయి టీవీ కూడా నిరాడంబరంగా సాయి తత్వాన్ని సమాజానికి అందిస్తూ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అందరికీ ఆ మార్గంలో తీసుకెళ్లాలని, ఏ మార్గం పొంది తాను సంతోషపడుతూ ఉన్నారో, దాన్ని నమ్మి ఆ విధంగా ముందుకు వెళుతున్నారో అదే అందరికీ పరిచయం చేయాలని అనిల్ గారు, మన అమ్మ వాహిని గారు ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు సాయి టీవీని అభినందిస్తున్నాం. దీనికి ఎల్లప్పుడూ ఇలాగే ఆదరణతో అందరూ ఆదరిస్తారని, సాయి టీవీ ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని అందరూ ఆచరించి చరితార్థులు కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. జై సాయిరామ్. ధన్యవాదాలు స్వామీజీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సేవ. చాలామంది చదువుకుంటాం, ప్రొఫెషన్స్లోకి వెళ్తూ ఉంటాం, ఆ ప్రొఫెషన్స్లో అందరికంటే ముందుండాలని పరుగు పెడుతూ ఉంటాం. కానీ బాబాను నమ్మినటువంటి వాళ్ళు ఏ ప్రొఫెషన్స్లో ఉన్నా సరే వారి యొక్క శాంటిటీని కోల్పోరు. బాబా ఇచ్చేటువంటి గొప్ప బహుమానమే మనకు అది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏం చేస్తున్నాం, సమాజానికి మనం ఏ రంగంలో ఉన్నా సరే మనం ఏమైనా మన వంతుగా మన బాధ్యతను అక్కడ నిర్వర్తించగలుగుతామా
అనేటువంటి దాంట్లో బాబా మార్గంలో ఉన్నటువంటి వారు ఉంటారు. అటువంటి స్త్రీమూర్తే ప్రకృతి చికిత్సాలయ వైద్యులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ మంజుల గారు. వారి యొక్క కృషి మామూలుది కాదు. ఈరోజు వారి యొక్క అమర్ ప్రాణిక్ హీలింగ్ సెంటర్ను చూస్తే చాలామందికి ఇది చాలా పెద్ద ఆశ్రమం కదా, ఇక్కడ అద్భుతమైనటువంటి చికిత్సలు జరుగుతుంటాయి కదా అని అనుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి కష్టం, రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి ఆ భూమిని చదును చేసి, వారే వ్యవసాయం చేసి, వారే పాడిని పెంచి, వారే కొన్ని సందర్భాల్లో పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేసి, ఆ తర్వాత కొంతకాలం గడిస్తే బాబా యొక్క అనుగ్రహం దక్కి, ఆ అనుగ్రహాన్ని జీవిత పర్యంతం వాళ్ళు గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నటువంటి సేవలో కొంత పరోపకారానికి మన సేవను ఉపయోగించాలనేటువంటి గొప్ప సంస్కారాన్ని పుణికిపుచ్చుకొని కరీంనగర్ జిల్లానే కాదు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినటువంటి వారికి నయం కానటువంటి జబ్బు ఉండదు. నేను చెప్పేదానికంటే కూడా వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఏవీని ఇప్పుడు మనం చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. శ్రీ సాయిబాబా కొంతమంది భక్తుల జీవితాల్లోకి అనూహ్యంగా ప్రవేశిస్తారు. సేవే పరమార్థమన్న తన బోధనను ఆచరణలో పెట్టడానికి అరుదైన వారిని తమ అక్కున చేర్చుకుంటారు. ప్రకృతి ప్రసాదిత ఊదియే ఔషధంగా రోగాలను నివారించే సాయి ప్రకృతి వైద్యంలో నిష్ణాతులైన వైద్యుల జీవితంలోకి ప్రవేశించారు. వారే డాక్టర్ మంజుల అమరేందర్. అలోపతి వైద్యం చేతులెత్తేసిన రోగాలు సైతం అక్కడ నయమవుతాయి. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ ఒక మారుమూల గ్రామం. సుమారు 40 సంవత్సరాల క్రితం అమర్ ప్రకృతి చికిత్సాలయాన్ని డాక్టర్ అమరేందర్ రావు నెలకొల్పారు. తన జీవన సహచరి శ్రీమతి మంజులచే వివాహానంతరం ప్రకృతి వైద్య విద్యను అభ్యసింపజేశారు. అల్లోపతి వైద్యం రాజ్యమేలుతున్న తరుణంలో రోగుల్లో ప్రకృతి వైద్యం పట్ల విశ్వాసాన్ని పెంచుతున్నారు ఈ డాక్టర్ దంపతులు. ఈ క్రమంలోనే 1998వ సంవత్సరంలో డాక్టర్ మంజుల గారికి తన స్నేహితురాలి ద్వారా శ్రీ సాయిబాబా సహచర్యం లభించింది. అప్పటి నుండి వారిలో మరింత సేవాభావం పెరిగింది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో చాలామంది పసిపిల్లలు పుట్టుకతోనే అంగవైకల్యం కలిగుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో పక్షవాతం వస్తే పరిస్థితి భయానకరంగా ఉంటుంది. అటువంటి వారి కోసం సేవా దృక్పథంతో సాయి కారుణ్య విభాగం ఏర్పాటు చేసి పసిబిడ్డలకు, నిరుపేదలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. సాయి చూపిన మార్గంలో డాక్టర్ మంజుల గారు ఎప్పుడైతే సేవ ప్రారంభించారో నాటి నుండి ప్రకృతి చికిత్సాలయం దినదినాభివృద్ధి చెందింది. ఇక్కడ ఎటువంటి ఆర్భాటము, ప్రచారము ఉండదు. కేవలం సేవ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. కోట్ల రూపాయలు వెచ్చించిన తగ్గని రోగాలను నామమాత్రపు రుసుముతో నయం చేస్తారు. వైద్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో నడవలేని స్థితిలో వచ్చిన రోగుల్ని నడిపించి ఇంటికి పంపుతారు. వారు చేస్తున్న సేవ పట్ల వారికి ఎంత శ్రద్ధ అంటే రోగులకు కావలసిన పాలు, మజ్జిగ కోసం స్వయంగా పాడిని ఏర్పాటు చేశారు. ఆర్గానిక్ కూరగాయల ఫార్మింగ్ కూడా ఏర్పాటు చేశారు. 4 దశాబ్దాలకు పైగా డాక్టర్ మంజుల గారు చేస్తున్న సేవ మెచ్చిన సాయిబాబా అమర్ ప్రకృతి చికిత్సాలయంలో ధన్వంతరి సాయిగా కొలువై ఈ డాక్టర్ దంపతుల సేవకు తోడై నిలిచారు. కుటుంబ, వృత్తి బాధ్యతలను మాత్రమే కాకుండా మానవ సేవయే మాధవ సేవ అన్న సాయి బోధనలను ఆచరిస్తూ అవిశ్రాంత సేవ చేస్తున్న డాక్టర్ మంజుల అమరేందర్ గారికి సాయి టీవీ సగర్వంగా అందిస్తోంది సాయి శక్తి పురస్కారం. అంటే ఒక ప్రొఫెషన్లో కూడా మనం సేవ చేయవచ్చు. ఈరోజు చాలామంది మనం ప్రొఫెషన్స్లో ఉంటూ ఆ ప్రొఫెషన్నే దానికే పూర్తిగా బానిసైపోయి సమాజంలో ఉన్నటువంటి లౌకిక విషయాలకే పూర్తిగా బానిసైపోతున్నటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. అటువంటి వారికి భిన్నంగా మలచడమే
బాబా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఒక భక్తుల్ని ఎంపిక చేసుకున్నాడంటే వారి నుండి బాబా ఏదో ఆశిస్తున్నారనేటువంటిది మనం గ్రహించాలి. కాకపోతే మనం ఇక్కడ ఏం ఆలోచిస్తామంటే బాబాను మనం ఎంపిక చేసుకున్నాం కాబట్టి బాబా నుంచి మనం ఏదైనా ఆశించవచ్చు, కానీ మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారనేటువంటి విషయం గమనించినటువంటి వారే నిజమైనటువంటి జ్ఞానులు. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సద్గురువుకు ఎల్లవేళలా మనం విశ్వాసంతో వారి పట్ల కృతజ్ఞతతో ఉండడం, అటువంటి కృతజ్ఞత చాటుకుంటున్నటువంటి డాక్టర్ మంజుల గారు, అదేవిధంగా డాక్టర్ అమరేందర్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వీరికి ఎవరితోటి నేను పురస్కారాన్ని ఇప్పియాలని చెప్పి ఆలోచించినప్పుడు నిన్న వచ్చిన ఆలోచన, ఎందుకంటే ఒక అడ్వకేట్గా, ఒక ట్యాక్స్ కన్సల్టెంట్గా అనేక రకాలుగా బిజీ ఉంటున్నటువంటి హరిప్రసాద్ రావు గారు కూడా ఒక ప్రొఫెషన్లో ఉన్నారు. ఉండి వారు మందిరాన్ని నిర్వహించడమే కాదు, అనేక సంస్థలను, సాయి స్వచ్ఛ సేవా సంస్థ అనేటువంటి అనేక సేవా సంస్థలను ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్పగా కరోనా కంటే ముందు ఆ తర్వాత కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారి చేతుల మీదుగా వారికి అవార్డులు అందించాలని చెప్పి హరిప్రసాదరావు గారిని, శ్రీవల్లి గారిని, అదేవిధంగా డాక్టర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ సాయిరామ్. మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఇప్పటికీ కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఏదో చిన్న భక్తురాల్ని నాకు ఇంత ఘనంగా సన్మానించడం అనేది నా మనసు ఇంకా యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. అనిల్ గారు అన్నట్టు నేను అసలు ఒప్పుకోలేదు, కానీ ఇంకా వాళ్ళని చిన్నబుచ్చలేక సరే అన్నాను. ఏంటంటే బాబా నన్ను తన భక్తురాలుగా చేర్చుకోవడమే ఆయన నాకు ఇచ్చిన గొప్ప సన్మానము, సత్కారము. దాదాపు 30 సంవత్సరాల క్రితం బాబా ఎవరో ఏంటో నాకు తెలియదు. ఈరోజు నా ప్రతి శ్వాసలో ఆయన ఉంటారు. అంత దూరం నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. బాబా ఈ 30 సంవత్సరాల్లో చాలా అద్భుతాలు చూపెట్టారు, లీలలు చూపెట్టారు. నాకు ఎన్నో రకాలుగా నా వెనకాల ఉండి ముందుకు నడిపించారు. 1998లో ఒక చిన్ననాటి స్నేహితురాలి ద్వారా బాబా నాకు పరిచయం చేసుకున్నారు, నా జీవితంలో ప్రవేశించారు. సో అప్పటి నుంచి ఆయన మీద భక్తి అనేది మొదలైంది. తర్వాత ఒక 10 సంవత్సరాలకి ఇంకో చిన్ననాటి స్నేహితురాల ద్వారా ఇంకా దగ్గరగా తీసుకున్నారు. అప్పుడు బాబా నాకు ఒక గురువును కూడా ఇచ్చారు. ఆ గురువు ద్వారా నన్ను ఇంకా ముందుకు నడిపించారు, ఇంత దూరం తీసుకొచ్చారు. ఏకంగా ఆయన మా దగ్గరికి వచ్చి షిరిడి ధ్యాన మందిరంలో ఆయన ఆవాసులై శ్రీ ధన్వంతరి సాయిగా మా చేత పూజలు అందుకుంటున్నారు. అది నాకు జీవితంలో మరుపురాని రోజు, నాకు చాలా సంతోషమైన రోజు అన్నమాట. ఎందుకంటే ఆయన ఏకంగా వచ్చి మన దగ్గరికి వచ్చి మన పూజలు అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది ఎన్నో జన్మల పుణ్యఫలంగానే నేను భావిస్తాను. ఇంకొక చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఒక్కదానే భక్తురాలని కాదు, నాతో పాటు మా వారు అంతే, నా అంత భక్తులు. తర్వాత మా పిల్లలు కూడా అంతే, మా తమ్ముడు వాళ్ళు, చెల్లెళ్ళు అందరు కూడా, మా అమ్మ నాన్న బాబాలో ఐక్యమయ్యారనుకోండి, వాళ్ళు కూడా అందరు కూడా అంకిత భక్తులే. ఇలా అందరం ఇలా భక్తులు అవ్వడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ రకంగా మనమందరం ఇక్కడ కలవడానికి కారణమైన సాయి టీవీ వ్యవస్థాపకులు, నిర్వాహకులు అనిల్ గారికి మరియు సాయి వాహిని గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలా అందరం కలిసి ఇక్కడ ఉండడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. మనమందరం ఏంటంటే బంధువులం, కానీ బంధువులం, సాయి బంధువులం. మనం గొప్పగా చెప్పుకోవచ్చే విషయం అన్నమాట సాయి బంధువులం అని. అది ఇంకొకటి, ప్రపంచంలోనే మొట్టమొదటి సాయి టీవీ మన తెలుగువారు నిర్వహించడం అనేది మనం అందరం గర్వహించదగ్గ విషయం. అది ఒకటి, సాయి టీవీ మాధ్యమం ద్వారా అనిల్ గారు సత్సంగము, తర్వాత
గురుకులం ఈ కార్యక్రమాల ద్వారా ఎన్నో విషయాలు చాలా విశేషంగా చెప్తూ ఉంటారనమాట, వివరంగా చెప్తూ ఉంటారు. ఎంతోమంది భక్తుల ఈ విషయాలు, బాబా గురించిన విషయాలు చాలా అనిల్ గారి ప్రసంగాల ద్వారా, సాయి టీవీ ద్వారా తెలుసుకుంటూ ఉంటాను. సావిత్రిబాయి టెండూల్కర్ రాసిన సాయినాథ భజనమాల అది చాలా చాలా బాగుంది. అది చదువుతూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. అదే బాబా రాయించుకున్నారు ఆవిడతో, ఆమె భక్తికి మెచ్చి అనిపించింది. అలాంటిది మరాఠీలో ఉన్నది తెలుగులోకి అనువదించడం అనేది ఒక సాహసమే అవుతుంది. అనిల్ గారు ఆ సాహసం చేశారు కాబట్టి మనం దాన్ని చదవగలుగుతున్నాం. దానికి నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అది చదువుతూ ఉంటే ఏంటంటే ప్రాక్టికల్గా అనిపిస్తుంది అన్నమాట. అవి ఒకసారి అనిపించింది నా మనసుకు నాకే, బాబా గురించి ఏముంది, 5, 10, 100 శ్లోకాలు రాయొచ్చు, ఆ పద్యాలు రాయొచ్చు, ఏకంగా 800 పై చిలుకు ఉన్నాయి అందులో. అబ్బా ఏముంటుంది అనిపించింది. కానీ దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి అవన్నీ కూడా, చదివితే కానీ మనకు అర్థం కాదు. అది సాయి టీవీ మాధ్యమం ద్వారా వాళ్ళు సాయి సేవలో తరించి మనల్ని అందరినీ కూడా తరింపజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరిప్రసాద్ గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సాయి టీవీతో మొదటి నుంచి మాతో అనుబంధం ఉన్నటువంటి వారు. అదేవిధంగా వీరు నంది వెలుగులో సాయి క్షేత్రం అని తెనాలి సమీపంలో ఉంటుంది, అక్కడ మందిర వ్యవస్థాపకులు. అదేవిధంగా ఇక్కడ అడ్వకేట్గా, ట్యాక్స్ కన్సల్టెంట్గా వారు పనిచేస్తూ ఉన్నారు. వారి 2 మాటలు విందాం. ఓం శ్రీ సాయిరామ్. మరి ఎన్నో సత్కార్యాలు చేస్తూ సాయి సేవలో కూడా ఉంటూ మరి ఆ దంపతులు ఇద్దరు కూడా చక్కగా వారు సాయి నిర్వహిస్తున్నారు, సాయి సమాజ సేవ నిర్వహిస్తూ మరి వారందరికీ కూడా నా చేత పురస్కారం ఏమిటో, నిజంగా బాబా యొక్క ఆజ్ఞ, ఆయనకి నేను సదా ఆయన పాద చరణాలకు నేను ఎల్లవేళలా కృతజ్ఞత తెలుపుకుంటూనే ఆయన సేవ చేసుకుంటూనే గడుపుతా అని చెప్పేసి తెలియజేసుకుంటాను ఈ సభాముఖంగా. మరి బాబా గారు కూడా మనకి షిరిడి వెళ్తే మనకి ముందరగా కూడా అక్కడ షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. మరి అక్కడ ద్వారకా మాయి కూడా ఉంటుంది మనకి. మరి ద్వారకా మాయి అని ఎందుకు పెట్టారు? మాయి అంటే మనకి మరాఠీలో తల్లి అని గుర్తు. ఎందుకంటే ముందర ఆది గురువు తల్లి. మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఒక తల్లి పాత్రను పోషించినా కానీ, ఒక అక్క పాత్రను పోషించినా కానీ, చెల్లె పాత్ర పోషించినా కానీ, ఒక భార్య పాత్ర పోషించినా కానీ వారికే చెల్లుతుంది. ప్రతి మగవాడి వెనుక ఒక మహిళ ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు మరి మహిళలందరికీ కూడా వాళ్ళని పూజించడం, గౌరవించడం, అదే పద్ధతిలో మరి సాయి టీవీ వారు మరి సాయి శక్తి పురస్కారాలు ఇస్తూ వాళ్ళందరినీ గౌరవించడం నిజంగా ఆనందదాయకం, సంతోషకం. వారి ఒక్కసారిగా కరతాళ ధ్వనులతోటి వారికి మనం అభినందనలు పలుకుతాం. తర్వాత ఒక అద్భుతమైనటువంటి మాతృమూర్తిని ఈరోజు మనం సత్కరించుకోబోతున్నాం. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దాదాపు ఒక 1 నెల రోజుల క్రితం అనుకుంటా, 1 నెల రోజుల క్రితం కంటే కొంచెం ముందు రోజుల ముందే, చాలా అతి తక్కువ పరిచయం. వేమగిరి సత్సంగానికి వస్తున్నామని చెప్పి తెలిసిన తర్వాత మా గ్రామానికి మీరు రావాలి, సత్సంగం చెప్పాలి అని చెప్పి ఆ తల్లి పిలవడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ తల్లి యొక్క అనుభవాన్ని, వారి ఆచరణాత్మకమైనటువంటి సేవను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ఇటువంటి తల్లులు కదా రేపటి భవిష్యత్తు తరానికి ఇటువంటి వాళ్ళు స్ఫూర్తిగా నిలవాలి కదా అనేటువంటి దాంతో ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత అమ్మ మీరు తప్పకుండా ఈరోజు రావాలంటే, ఆయన పిలిచిన తర్వాత నేను రాకుండా ఎలా ఉంటాను? ఇక్కడ ఒక విభిన్నమైనటువంటి మందిరాలు ఇక్కడ ఉన్నాయి. డాక్టర్ గారు వారి యొక్క మందిరానికి వారు చేసేటువంటి సేవ ధన్వంతరి సాయి అని పెట్టుకున్నారు. ధన్వంతరి అంటే వైద్యుడు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానం అనేటువంటి సుజ్ఞాన వరాన్ని ఇవ్వాలని చెప్పి మేము వరాల సాయి అని చెప్పి పేరు పెట్టుకున్నాం. ఇట్లా భిన్నమైనటువంటి పేర్లను చూసినప్పుడు అందులో బాబా కనిపించాడు. దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క సేవ ఇదంతా కనిపిస్తూ ఉంది. వీరంకులాక్లో, కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర ఉన్నటువంటి వీరంకులాక్లో ఆ మందిరం పేరు నన్ను బాగా ఆకట్టుకుంది, శ్రీ సంతాన సాయి మందిరం. కానీ దాని వెనకాల
అద్భుతమైనటువంటి కథ ఉంది. ఆ కథ వింటే బాబాను కోరడం మానేస్తాం. ఈరోజు బాబాకు మనకున్నటువంటి అనుబంధం ఏమిటి? కోరడం, అదొకటే, దాన్ని వదిలేస్తాం. అటువంటి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ తల్లి కథనాన్ని చూసిన తర్వాత మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. శ్రీ సాయిబాబాను ఆశ్రయించిన వారికి కోరిన కోరికలు తీరుతాయన్నది ప్రగాఢ విశ్వాసం. మనం అడిగింది ఇచ్చే వరకు అహోరాత్రులు బాబాను సాధిస్తాం. కానీ ఒక భక్తురాలు కోరిన కోరిక తీర్చనందుకు సాయికి అంకిత భక్తురాలిగా మారిపోయింది. అవును, మీరు విన్నది అక్షర సత్యం. కోరిక తీర్చనందుకు తన సర్వస్వాన్ని సాయి సేవకు దారపోస్తోంది కృష్ణా జిల్లా వీరంకులాకు గ్రామానికి చెందిన సాయి భక్తురాలు శ్రీ కృష్ణ లీలావతమ్మ. ఆమె జీవితాన్ని పరిశీలిస్తే సాయి మార్గంలో తృప్తిగా ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఎంత సంపదున్నా సంతానం లేకపోతే స్త్రీమూర్తి పడే వేదన వర్ణనాతీతం. సంతానం కోసం 2 దశాబ్దాలు లీలమ్మ చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. వేదనతో అలసిన లీలావతమ్మ మనస్సు సాంత్వన చెందే ఓ సిదినం వచ్చింది. సాయి చిత్రపటాన్ని చూస్తూ ధ్యానస్థితిలోకి వెళ్ళినప్పుడు, నేను నీ బిడ్డను కాదా, నన్ను కొడుకుగా స్వీకరించలేవా అన్న వాణి వినిపించింది. పుట్టిన బిడ్డ రెక్కలొస్తే ఎగిరిపోతాడు, సాయినే బిడ్డగా స్వీకరిస్తే చివరంత వరకు తోడుంటారు అని స్థిమితపడిన లీలావతమ్మ బాబాను ఒక కోరిక కోరింది. నా మాదిరిగా బిడ్డలు లేకుండా ఏ తల్లి బాధపడకూడదు. బిడ్డగా నన్ను చేరిన నీకు సంతాన సాయి అని నామకరణం చేసి మందిరం నిర్మిస్తాం. సంతాన ప్రదాయుడిగా అడిగిన వారికి బిడ్డలనివ్వు అని లీలావతమ్మ సాయిని కోరింది. సంతాన సాయిగా కొలువైన లీలావతమ్మ సుదర్శన్ రావుల కొడుకు అడిగిన వారికి బిడ్డల్ని ప్రసాదిస్తున్నారు. ఆ దంపతులు ఎంతో ముద్దుగా మా అబ్బాయి అని సాయిని పిలుస్తుంటే వినేవారి తనువు పులకరిస్తుంది. లీలావతమ్మ జీవితంలోకి కొడుకుగా వచ్చిన సాయిబాబా ఆ తల్లితో చేయిస్తున్న సేవను గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 1997వ సంవత్సరంలో సంతాన సాయిని బిడ్డగా స్వీకరిస్తే 4 ఏళ్ల ప్రాయం వస్తే కొడుకును పాఠశాలకు పంపాలి కదా. అందుకు లీలావతమ్మచే సాయిశ్రీ అనే పాఠశాలను ప్రారంభింపజేయించి పేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజుతో విద్యనందించే సేవను చేయించారు. 2022వ సంవత్సరం తరువాత వయస్సురీత్యా పాఠశాల నిర్వహణ వారికి కష్టతరమైంది. ఆ సమయంలో సాయి మరో ప్రణాళిక వేశారు. 1994వ సంవత్సరంలో కొడుకుగా వచ్చిన సంతాన సాయికి యుక్త వయసు వచ్చింది కదా, అందుకని తన తల్లిచే కళ్యాణాలు చేయించే సేవ అప్పగించారు. పాఠశాల స్థానంలో కళ్యాణ మండపం వెలిసింది. సాయినే కొడుకుగా స్వీకరించి తన సర్వస్వాన్ని సాయి సేవకే అంకితం చేసిన లీలావతమ్మకు సాయి టీవీ సగర్వంగా సాయి శక్తి పురస్కారాన్ని అందిస్తుంది. బిడ్డలెందరున్న ఎదిగి దూరమవుతున్న నన్ను వీడని బిడ్డవు నీవు. నీకు లాలి పాడితే నన్ను ఓదార్చేవు, బోసి నవ్వులతో నా కంట నీరు నాపేవు. ఏమని పాడేను నీకు లాలి పాట, నీ చిరునవ్వే మాకు హాయి పాట. రామలాలి సాయి రామలాలి, ఎన్నో నోములు నోచిన పూజలెన్నో చేసిన బిడ్డల ఊసేలేని తల్లులందరూ. నవమాసాలు మోసి కనలేకపోయిన పెంచుకున్న బంధమే రూపంగా మార్చుకొని అనురాగపు వడిని చాచి ఎదకు హత్తుకున్న స్వచ్ఛమైన మనసు పాడే లాలి పాట. రామలాలి సాయి రామలాలి. బాబా కృప ఏంటంటే సాయి టీవీకి రాయించుకున్నటువంటి ప్రతి పాటలో ఒక తల్లి హృదయం ఉంటుంది. నేను వరాల సాయికి ఊయల ఉత్సవం చేసినప్పుడు రాసినటువంటి పాట అది. కనిపెంచిన బంధం కంటే కూడా కనిపెట్టుకునేటువంటి బంధం గొప్పది.
ఎదిగిన బిడ్డలు దూరమవుతారు, కానీ మనకు దగ్గరికి వచ్చినటువంటి ఆయన ఎప్పుడూ దూరం కాడనేటువంటిది ఆ సత్యం బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరం కూడా నమ్మాల్సిందే. అమ్మగారిని, శ్రీకృష్ణ లీలావతమ్మ గారిని సవినయంగా ఇక్కడికి పిలుస్తున్నాను. ఈ అమ్మ గురించి ఏం రాయాలన్నప్పుడు ఒకటే గుర్తొచ్చింది. బాబా దగ్గరికి మనం ఎందుకు వస్తాం? రండి, కోరికల కోసం వస్తాం కదా. ఒక తల్లి తన కోరిక తీర్చకపోతే ఆ కోరిక తీర్చనందుకు బాబాకు సర్వస్వాన్ని అప్పగించింది, తానే సర్వస్వం అని భావించింది. ఈరోజు కోరిక తీర్చకపోతే బాబా ఫోటో తిప్పి పెడతాం మనం, చాలామంది కోపంతో అలుగుతాం, నీ ముఖం చూడమంటాం. కానీ అమ్మ మాత్రం కోరిన కోరిక తీర్చకపోయినా పర్వాలేదు, ఓకే నా కోరిక తీర్చలేదు, కానీ నాలా బాధపడేటువంటి తల్లులు ఉండకూడదు. అందుకని నా దగ్గరికి వచ్చినటువంటి నీకు సంతాన సాయి అని పేరు పెడతాను, వాళ్ళందరికీ నువ్వు సంతానాన్ని ఇవ్వాల్సిందే అని చెప్పి. ఎవరైతే సంతానం కోరి వస్తారో అమ్మ రాసి పెట్టుకుంటుంది వాళ్ళు వచ్చిన రోజు. తర్వాత వాళ్ళకు బిడ్డలు కలిగిన తర్వాత మళ్ళీ ఆ వివరాలన్నీ ఆమె డైరీలో ఉంటాయి. దాంతో ఆమె డైరీ నిండిపోయింది ఇప్పుడు. ఆ విధంగా లోక కళ్యాణం కోసం పనిచేయడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నటువంటి ఇటువంటి తల్లు మేం చేస్తున్నటువంటి సేవా ప్రాంగణానికి రావడం మా అదృష్టంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఆ తల్లి హృదయం చాలా పసి హృదయం లాంటిది. అందరూ కంటే ముందొచ్చారు, వచ్చి ఆయనకు అప్పగించాల్సినవన్నీ అప్పగించాలని చెప్పి ఓ మల్లెపూల దండ అల్లుకొచ్చి చక్కటి మాల తెచ్చి అన్నీ కూడా ఆయనకు సమర్పించిన తర్వాతనే, ఎందుకంటే ఇక్కడికి వచ్చానంటే నా కొడుకు పంపించాడు ఇక్కడికి అని అంది. చాలా సందర్భాల్లో నాకు ఆశ్చర్యం వేసేది, ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కొడుకు కొడుకు అంటది, ఎవరి కొడుకు? ఆమె నెలకొల్పుకున్నటువంటి ఆ బాబాయే ఆమె కొడుకు. పోయినసారి వారి మందిరానికి పోయినప్పుడే చెప్పా, ఎంత అదృష్టవంతులమ్మా, ఇక మరు జన్మ లేకుండా చేసేసాడు మీకు. లేదు ఇంకా జన్మరాహిత్యం అంటే ఇంక ఇదే. తననే కొడుకుగా భావించి, పరమాత్మ రూపాన్ని పరబ్రహ్మను కొడుకుగా భావించి, ఆ కొడుకు ఆలనలో పాలనలో అందులోనే మురిసిపోయి, అందులోనే ఆడుకొని, అందులోనే సంతోషం, అందులోనే సర్వం, కొండంత ఐశ్వర్యం, కొండంత బలం మాకుందనేటువంటి ఆ ధైర్యంతో ఇద్దరు కూడా ఇంత అద్భుతంగా ఉన్నారంటే నిజంగా వారు చేసుకున్నటువంటి సుకృతం. అటువంటి గొప్ప తల్లిని ఈరోజు మనం అందరం చూడడం చాలామందికి తెలియదు. ఎంతమందికి తెలుసు? వీరంకలాకుల ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు తెలుసు. కానీ మా ఆశయం, మా ఆకాంక్ష ఏంటంటే ఇటువంటి తల్లులు అనేక మంది తల్లులకు ప్రేరణ కావాలి. అనేక మంది ఈరోజు చాలామంది బాధపడుతూ ఉంటారు, సంతానం లేకనో రకరకాల సమస్యల వల్ల. కానీ ఈ తల్లి ఒక్కసారి స్థిమితానికి వచ్చిన తర్వాత ఇంకా దేని గురించి ఆలోచించడం మానేసి తన కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అంతే కదా, తల్లికి కన్నబిడ్డలుంటే కొడుకు పైనే ఉంటుంది మోజంతా. వాడు ఎంత ఎత్తే దిగినా అయ్యో నా కొడుకు నా కోడలు తిండి పెడుతుందో లేదో అనేటువంటి దాంతో కూడా తల్లి ఆలోచిస్తుంది. కానీ ఈ తల్లికి బెంగలేదు, ఎందుకంటే కొడుకు ఎప్పుడు వదిలిపోడు, ఎప్పుడు తనతోనే ఉంటారు. కాబట్టి వారికి ఈరోజు మనందరి తరఫున ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి శ్రీకృష్ణ లీలావతమ్మ గారికి రామానంద ప్రభుజీ గారి చేతుల మీదుగా చిరు సత్కారాన్ని చేయించాలనేది మా అభిలాష. ఏళ్ళు గడిచిపోతున్న, తరాలు మారిపోతున్న, చెదరని అనుబంధం నీదే సాయి. పెద్ద మనస్సున్న నా పసిబిడ్డవు నీవు, నీలాలిత్యపు చూపే ఉయ్యాల జంపాల, బంగారు బిడ్డలనిచ్చే ప్రదా. సంతాన సాయిలో బాబా పోర్చర్ ఎలా ఉంటుందంటే, బాబా కర్మధ్వంసిని ఫోటో ఉంటుందిగా, చెవి దగ్గర చేయి పెట్టుకొని కూర్చుంటాడు. అదే విగ్రహం కావాలని చెప్పి జైపూర్ మొత్తం తిరిగారు. తిరిగితే ఎక్కడా కూడా మోల్డ్ లేదు, అది చేయడానికి వీలు కాదు అని అన్నారట. కానీ ఒకతను వారు వెళ్ళిపోతుండగా వచ్చి అలాంటిది నేను ఇప్పిస్తాను రండి అని చెప్పి తీసుకెళ్లారట. జైపూర్ మొత్తం తిరిగినా దొరకలేదు ఆ విగ్రహం. కానీ ఆశ్చర్యంగా బాబా లీల ఆ విగ్రహం వారికి లభించింది, అదే విగ్రహాన్ని. అందుకనే అందరి కర్మలను ధ్వంసం చేస్తూ వారు సంతాన సాయిగా అక్కడ వెలిశారు. అంతేకాదు ఈరోజు శ్రీరామనవమి కోసం అమ్మ భిక్ష చేస్తుంది. కానీ
అదే మన మందిరం పక్కన సాయి గురుకులానికి స్థలం తీసుకుంటున్నప్పుడు 3 గజాల స్థలానికి నేను ఇస్తా అని చెప్పి ఆ తల్లి ఇచ్చింది. చాలామంది చెప్పినటువంటి మాట చాలా నిరాధారం అయిపోయింది. నాకు చెప్పారు కదా, ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థను సపోర్ట్ చేయదని, ఒక మందిరం ఇంకో మందిరానికి ఆర్థికంగా సపోర్ట్ చేయదని. కానీ ఆ తల్లి మాత్రం దాన్ని పూర్తిగా కొట్టిపడేసి 3 గజాల స్థలానికి ఆవిడ స్థలదాతగా ఉండి ఈరోజు ఆర్థికంగా ఇక్కడ సహకారాన్ని కూడా వారు అందించడం జరిగింది.